నేనైతే లంచ్ బాక్స్ రెసిపీ మా బాబు కోసం రోజు ఒక తిప్పలు ఇది లంచ్ బాక్స్ పెట్టాలంటే ఈరోజు మిల్ మేకర్ పన్నీర్ తోటి రైస్ చేస్తున్నాం. వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ వేయించుకోవాలి. పన్నీరు మిల్ మేకర్ వేయించుకుంటున్నాను. అయితే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని ఇట్లా మంచిగా వేయించుకోవాలి. మిల్ మేకర్ ఎంత ఆయిల్ వేసినా పీల్చేస్తుందండి, అందుకే చూసుకొని వేసుకోవాలి. మాడకుండా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా వేయించుకోవాలండి. కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసే వాళ్ళని సపోర్ట్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్తే వాళ్ళకు కూడా కొంచెం ధైర్యం వస్తుంది, నేను చేయగలము అనేది. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే, సరేనా అండి? ఇట్లా సైడ్కి తీసుకోవాలండి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడనే కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి కాబట్టి కొంచెం నెయ్యి కూడా వేస్తున్నా, టేస్ట్ ఉంటుంది. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు మంచిగా కలుపుకోవాలి. 2 స్పూన్లంతా పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఇట్లా మంచిగా అది కరిగేటట్టు మంచిగా కలుపుకోవాలి. మిల్ మేకర్లు చేసినప్పుడు కొంచెం కారం వేసుకున్నాం కదా, దీంట్లో కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, కొంచెం అంతా గరం మసాలా ఒక చిటికెడు వేసుకొని మంచిగా కలుపుకొని అంతా కొత్తిమీర వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ పన్నీరు దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఇట్లా మూత పెట్టుకుందాము, మూత తీసి చూద్దామండి. మంచిగా ఇట్లా ఉడికిపోయింది, మసాలా అంతా దీనికి పట్టింది. దీంట్లో ఇప్పుడు రైస్ వేసి కలుపుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం, వేడికే మంచిగా అవుతుంది. కావాలంటే నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, కానీ నేను పెరుగు వేసినాని నిమ్మకాయ రసం వేయట్లేదు. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. బాక్స్ మా బాబుకి అయితే ఈ విధంగా చేసుకుంటే తొందరగా అయిపోతుంది, అన్నీ రెడీ పెట్టుకుంటే. థ్యాంక్ యూ అండి. నా వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.